హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్లారా, మరి గతంలో కూడా కొన్ని వారాల క్రితం కూడా పాస్టర్ పిలుపు గురించి మాట్లాడుకొని ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా మరి దేవుని కృపను బట్టి మరి ఎందు నిమిత్తమో తెలియదు, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకొని మన పాస్టర్స్ యొక్క నడవడికని మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గతంలో మాట్లాడి ఉన్న మాటని మళ్ళీ ఎందుకు ఈసారి రిపీట్ చేసి చెప్పమంటున్నావో నాకైతే తెలియదు. నేను పాపిని, నన్ను క్షమించండి. వాక్యం నీది, పరిశుద్ధాత్ముడా నువ్వే మాట్లాడి నిన్ను నువ్వు మహిమ పొందుకో, నిన్ను నువ్వు ఘనత పొందుకో, మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, ఆత్మతో సత్యంతో జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, సాతాను క్రియలంతా కూడా నాశనం చేయమని, చీకటి శక్తి అంధకార శక్తులు బంధించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, లూకాసు వార్త 5వ అధ్యాయము 10-11 వచనాలలో ఇక్కడ అపోస్తుడైన పేతురు గారు గొప్ప దైవజనుడు అవుటకు, గొప్ప సేవకుడు అవుటకు ఆయనను పిలిచిన పిలుపుని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 10వ వాక్యము. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులైన యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరువై ఉందుము. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సేవా పిలుపు. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, 1995లో గిరిపురం గాస్పల్ అసోసియేషన్ హాల్ అనగా ప్రార్థనా మందిరం జసంతరావు పాస్టర్ గారు ఆయన మమ్మల్ని ఎంతో బాధ్యతగా తీసుకొని రక్షణ పొందటానికి, ఆ రక్షణ వాగ్దానం వచ్చే వరకు కూడా బాధ్యతగా మా కోసం వచ్చి ప్రార్థన చేసి దర్శనాన్ని వాక్యము చదివి వినిపించి వెళ్ళేవాడు. అలాగనే సేవ వాగ్దానం వచ్చింది అంటే ఆయన ఏం చేసేవాడంటే, ప్రార్థన 7గురిలోను 9 మందితోనూ 12 మందితోనూ అక్కడ ప్రతిరోజు స్త్రీలు పురుషులు గ్రూపులుగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘము గురించి, సంఘములో ఉన్న విశ్వాసుల గురించి ఈ పెద్దలందరూ చేరి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పేవాడు ఏమనంటే, అమ్మా ఇతనికి సేవా పిలుపు ఉందంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నా సేవ వాగ్దానము, సేవకు పిలిచిన పిలుపు, రక్షణ వాగ్దానము, సియోను పాటలు పాడుతూ సియోనికి చేరదవు. సేవా వాగ్దానము, పేతురు నీ దోణిలు విడిసి నన్ను వెంబడించుమని సేవా వాగ్దానంతో నన్ను పిలిచాడు. నేను యేసన్న గారి దగ్గరికి అదే 95, 96, 97 మధ్యలో మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ మీటింగుల్లో కలిసినప్పుడు ఒకసారి చెప్పాను నేను, అయ్యా నా పరిస్థితి ఇది అంటే, సరే ఒకరోజు శారదా కాలనీకి రా మాట్లాడదాం అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన గారు ఏ వాక్యం వచ్చింది అన్నాడు. అయ్యా లూకాసు వార్త 5:11 వచ్చింది, దోణిలు విడిసి నన్ను వెంబడించమని. మంచిది, సేవ పిలిపే, కానీ ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకో, మన ఆలయంలోని కూడా వచ్చి ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను, ఇది సేవా పిలిపే అని ఆయన చెప్పాడు. జసంతరావు గారు కూడా చెప్పాడు. అలాగే జసంతరావు గారి తరపునున్న దగ్గర 200 మంది పాస్టర్లు నాకు పరిచయస్తులు ఉంటే, ఆ పరిచయస్తుల్లో వజ్రమ్మ గారని ప్రవక్తని ఆమె ఏం చేసిందంటే, ప్రార్థన చేసి ఇది సేవ వాగ్దానమే దావీదు అని చెప్పింది. ఈ రోజుల్లో కూడా ప్రవక్తనీలు ఉన్నారు, పేరుకు మాత్రమే ప్రవక్తనీలు. అయితే ఆమెని నా కళ్ళతో చూశాను కాబట్టి ఎప్పుడు చూసినా కానీ గుడిలోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది ఆమె, వజ్రమ్మ గారని. అప్పటికే ఒక 75 ఉంటాయి అనుకుంటా. ఆమె ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే కనపడేది. కావాలని కూడా కనిపెట్టి కుర్రోళ్ళం మేము ఆ చర్చిలో చూసినప్పుడు ఆమె ప్రార్థన చేస్తూనే కనపడేది. కొంతమంది ప్రార్థన చేసుకొని పండుకునేవాళ్ళు, ఆమె అయితే ప్రార్థన చేస్తూనే కనపడేది. ప్రియమైన వారులారా, సంఘ నాయకుడికి
సంఘ పెద్దకి ఉండవలసిన లక్షణాలు అవి. అయితే జస్వంతరావు గారు ఏమన్నారంటే, అయ్యా ప్రార్థన చేయన్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారిని పిలుచుకున్నాడు. ఇక్కడ అపోస్తుడైన పేతురు గారిని సేవా వాగ్దానముతో పిలుచుకున్నాడు. మీరు విస్మయము నొందొద్దు, భయపడవద్దు. పేతురు, ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేస్తాను, నన్ను వెంబడించు. ఆయనతో పాటు ఇంకెవరు? యాకోబు, యోహాను కూడా వచ్చారు. 12 మంది శిష్యుల్లో 2 యోహానులు ఉన్నారండి. ఒకరు పెద్ద వయసు ఆయన, ఒకరు చిన్న వయసు ఆయన. 2 యోహానులు ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? జెబెదయి కుమారుడైన యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను అన్నాడు. ఇక్కడ వేరు, ఈయనకు కాదు, తల్లి అయిన మరియను అప్పచెప్పింది, ఆయన వేరు, ఆయన వేరు. అయితే ప్రియమైన వారలారా, మనము అసలు ఈయన ఎందుకని పిలిచాడు, పిలవటానికి కారణం ఏంటి, అది చూసుకుందాం. 5వ వాక్యం, అదే అధ్యాయం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పాను. చూడండి ప్రియమైన వారలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పేతురును పిలవటానికి గల కారణం ఏమిటంటే, మాట వినే లక్షణం ఉంది. మాట వినే లక్షణం, మాట వినే లక్షణం ఉంది. జస్వంతరావు గారిది వానపాముల, అసలు విజయవాడగా కాదు, గుడివాడ వెళ్ళే దారిలో వానపాముల అయింది. ఆయనకి విజయవాడ ఉద్యోగ నిమిత్తం వచ్చాడు, స్కూల్ టీచర్. వచ్చినప్పుడు గాస్పులాలకు ప్రార్థనకు వచ్చాడు. ఆ ప్రార్థనలో రక్షణ కూర్చోమని చెప్తే మాట విని కూర్చున్నాడు. నేను కూడా మా బంధువులు ఉంటే ఆ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు రక్షణ పొందు అంటుంటే ఆ చర్చి ముందు నిలబడ్డప్పుడు గబగబా మా బంధువులు ఇంటిలోనికి పరిగెత్తినప్పుడు ఆ తల్లిగారికి చెప్పినప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా ఇది దేవుని మాటే కానీ దయ్యం మాట్లాడింది కాదు, రక్షణ కూర్చో, నేను నీకు భోజనం సిద్ధపరుస్తానని ఆ గిరిపురంలో మాకు ఒక బంధువుగా ఉంటే ఆ బంధువు చెప్పాడు. సేవ పిలుపు ఇలా ఉంటుందండి. పాస్టర్ గారి కొడుకు సమయాలు పిల్లలు సేవకులు అవలా. ఈ రోజుల్లో ఏంటంటే పాస్టర్ పిల్లలు సేవకులు అయ్యి వంకర మాటలు మాట్లాడుతున్నారు. 10 మంది ఉన్నవాడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. యథార్థంగా ఉన్న పాస్టర్ కేసి మాట్లాడతలా. ఈ పాస్టర్కి మరి పిలుపు ఉందో లేదో నాకైతే తెలియదు. పిలుపు లేదనే అనుకుంటాను. వాక్యం చెప్పటం నైపుణ్యంగా భ్రమపరిచే మాటలు సాతాను చెప్పేది. పరిశుధాత్ముడు భయపడతాడు. ఆ పరిశుధాత్మ పొందుకున్న సేవకుడు భయపడతాడు. 10 మంది ఉన్న వాళ్ళకి వెళ్ళి మాట్లాడు. విన్నాను నేను, అందుకని చెప్తున్నా. ఓ పాస్టర్ అంటాడు, పిలుపు ఎందుకండి, బైబిల్ చదివి ఉంటే చాలు అంటాడు. నీకు లేదా అన్న, నాకు తెలియదు అన్నాడు. విన్నావా వాక్యం అని నాకు తెలియదు అన్నాడు. ఆయనకి సేవా పిలుపు లేదు. పుస్తకాలు తెచ్చుకొని చదివి చెప్తున్నాడంట, సంఘం కట్టాడంట. ఆ సంఘం వాళ్ళు ఈయన ఎత్తి పడతారంట. దశంభాగం అయిపోతే ఊరుకోడంట. దశంభాగం అసలు ఎవరిది? దశంభాగం ఎవరిదండి? దేవుంది. దశమ భాగం దేవుని సొమ్ము. దశంభాగం అయిపోతే నోటికొచ్చినట్టు కూడా మాట్లాడతాడట. అతను సేవకుడేనా? నేను చేసేది పాత పాకాపురంలో ఒక గృహంలో జరుపుతాను. ఆ వరదలు వచ్చిన కాడ నుంచి కూడా ఈ మధ్య కొద్దిగా వెళ్ళటం తగ్గించాను. వేరే దగ్గరికి వెళ్ళి మామూలుగా ప్రార్థనలు చేసి వచ్చేస్తున్నా. ప్రియమైన వారులారా, అలా మాట్లాడొచ్చా సేవకుడు? కానుక ఇస్తే తీసుకో, లేకపోతే లేదు. అట్లా మాట్లాడకూడదు, అది ధర్మం కాదు. దేవుడు ఏమంటున్నాడు? నేను ఉచితంగా ఇచ్చాను మీకు, మీరు ఉచితంగా ప్రకటించండి అన్నాడు. అలా మాట్లాడకూడదు, అది ధర్మం కాదు. ఆమె ఏడ్చింది పాపం, పెద్ద వయసు ఆవిడే. ఏడ్చి చేతులు పట్టుకొని, అయ్యా పాస్టర్ గారు ఇలాగ అంటాడండి అంటే నాకు చాలా బాధేసింది, చాలా బాధేసింది. చెప్పే వాక్యం వదిలిపెట్టి మనుషులను చూసి మనుషులు కొద్ది చెప్తాడండి అంతే. అందుకు బాధేసింది. అది చెప్పకూడదు. నీకు పిలుపు ఉంటే పరిశుధాత్మ మీద ఆధారపడి వాక్యం చెప్పాలి కానీ మనుషులను చూసి, మనుషుల ప్రవర్తన చూసి, మనుషుల గురించి నువ్వు చెప్తానికి నువ్వేం సేవకుడివే? 10 మంది ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్తావా నువ్వు?
వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళకెళ్ళి నువ్వు ఉంటావా? న్యాయంకి వెళ్ళి న్యాయం చెప్పవా నువ్వు? ధర్మం కాదు అది. నిజమైన పిలుపు ఉందో లేదో తెలుసుకో నువ్వు ముందు. అక్కడేమంటున్నాడు? తగ్గింపు, మాట వినే స్వభావం ఉంది. దేవుని మాట విన్నాడు ఇక్కడ. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తగ్గించుకొని నేనున్నాను, నన్ను పంపండి అన్నాడు. దేవుని చిత్త ప్రకారంగా సువార్త చేశాడు. అలాగే పేతురు కూడా నేనున్నాను అయ్యా, నేను మాట విన్నాను కనుక మాట కొద్దీ నేను వల వేస్తున్నాను అన్నప్పుడు, వల వేసినప్పుడు అవి 2 దోణిలు నిండి పిగిలిపోయినంత ఇదిగా వచ్చినవి. అప్పుడు పట్టారు. అది 2 దోణిలు చేపలు, అది వేరు సబ్జెక్టు. మళ్ళీ ఆ భావాలు వేరు. చూడండి, మాట వినే లక్షణం ఉండాలి. ఎవరి మాట? దేవుని మాట. ఇంటిలో భారీ మాట కాదు ప్రియ సేవకుడా. చాలామంది సంఘంలో ఉన్న పెద్దల మాట వింటారు. ఎందుకు? పెద్దలు జీతం ఇస్తున్నారా, లేకపోతే సంఘం ఇస్తుందా నీకు? 10 మంది ఉంటే వాళ్ళకెళ్ళి మాట్లాడతావా? అన్యాయం చేసినా అది ధర్మం కాదు. ఆ పిలుపు నీకు సేవ పిలుపు ఉంటే అది తీసేసుకో. చూడండి ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యం చూసుకుందాం. 7వ వాక్యం. వారు వేరొక ధోనిలోనున్న తన పాలివారిని వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరు, అనగా కేకలు వేశారు. అప్పుడు 2 దోణెల నిండా, చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 2 దోణెలు ఆ చేపలు. చూడండి, 2 దోణెలు అనగా ఈ భూమి మీద పరిశుద్ధులు ఉంటారు, పరలోక రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు. ఈ 2 దోణెలకు సాదృశ్యం అది. పరలోక రాజ్యంలో ఉండేది ఎవరయ్యా అంటే, మారు మనసు పొంది జీవగ్రంథములో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ఉంటారు. అలాగే మళ్ళీ వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు ప్రభుని యేసుక్రీస్తుతో. ఎందుకంటే 2వ రాకడ వచ్చినప్పుడు, ఆయన కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించినప్పుడు ఆ కొత్త భూమిని ఏలేవారు ఎవరయ్యా అంటే ప్రభుని యేసుక్రీస్తు. అందుకనే ప్రభువు అని పెట్టారు. దాని అర్థం అది. అర్థం తెలియని పాస్టర్లు ఉన్నారు ఇప్పుడు. ప్రభు అంటే ఏంటో తెలియదు, క్రీస్తు అంటే తెలియదు, యేసు అంటే తెలియదు. అసలు ఈ పేరు ఇమానుయేలు ఆయన పేరు. యేసు అనే పేరు ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు, ఎందుకు వచ్చింది తెలియదు. ఈయన పాస్టర్ గారు గొప్ప పాస్టర్, రెవరెండు, ఎంఏ చదివిన ఆయన. ఎంఏ చదివిన ఆయన. క్రీస్తు ఎప్పుడయ్యాడు తెలీదు. ఏ అంటే ఏంటి తెలీదు, సు అంటే ఏంటి తెలీదు. ఈ 2 కలిపితే ఏమైంది తెలీదు. క్రీస్తు, ఈ 2 అక్షరాల అర్థాలు ఏమిటి తెలీదు. ఈయన రెవరెండ్ చదివాడు, ఈయన ఎంఏ చదివాడు, ఈయన వచ్చి పులిపీటెక్కి కూర్చొని మాట్లాడుతుంటాడు. పాస్టర్ గారి కొడుకు ఈయన పాస్టర్ గారి కొడుకు. చాలామంది ఉన్నారు పాస్టర్ కొడుకులు ఇలాగే. ఒకళ్ళదని కాదు. తీర్పు ఉంది, జాగ్రత్త. అయితే ప్రియమైన వారలారా, 8వ మాట చూసుకుందాం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. చూడండి ప్రియమైన వారలారా, రక్షణ అంటే ఏంటి తెలియదు, మారు మనసు అంటే ఏంటి తెలియదు, బాప్టిజం అంటే ఏంటి తెలియదు. ఈయన సేవకుడు. ఒక సేవకుడు ఉన్నాడు, నేను కళ్ళతో చూస్తాను రోజు. అతనికి పిలుపు అనేది లేదు. గొప్ప సేవకుడు అంటాడు. ఇక్కడ పిలిచినప్పుడు ఏమంటున్నాడు? నేను పాపిని అంటున్నాడు. నేను పాపినని ఒప్పుకోవాలండి. నీ భార్య మీద కోపడటం కూడా పాపమే. నీ భార్య మీద కూడా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం కూడా పాపమే. మా ఇంటి విషయంలో నేను మాట్లాడా, తర్వాత దేవుణ్ణి క్షమించమన్నా. ఒకదాని తర్వాత ఒకటి కీడు చేస్తే నేను మనిషినేగా. నేను మాట్లాడలేదు అంట్లా. నీళ్లు సహాయం చేస్తే ఆశీర్వాదం, నీళ్ళే తీసేయాలని చూస్తే తప్పు కదా అది.
విశ్వాసులు మళ్ళీ వీళ్ళు గొప్ప సంఘానికి వెళ్తారు వీళ్ళు. తప్పు కదా అది? ఆ పాస్టర్కి చెప్తే ఆ పాస్టరు వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడాడు. సరిపో అని మెలకుండా వదిలేశాడు. పాస్టర్ యొక్క లక్షణము పిలుపు ఉండాలి, స్వరం ఉండాలి, స్వప్నం ఉండాలి. 10 మంది కొరకు పెద్దలు జీతం ఇస్తున్నారని పెద్దల కొరకు నువ్వు ఉంటే జీవగ్రంథంలో పేరు ఉంటుందా పోయిద్దా? అలాగే తీర్పులో ఉంటామా ఉండమా అని కూడా గ్రహించాలి, ఆలోచించాలి. అది తప్పు. అది ఆలోచించుకో. ఇక నుంచి అయినా సరైన నడవడికలో ఉన్నావు లేదో తెలుసుకో. జీవగ్రంథంలో పేరుందని నేను చెప్తున్నాను. ఆ జీవగ్రంథంలో పేరు లెక్కించుతున్నామా? ఆధార్ కార్డులో పేరు ఉండాలి, ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. మరి జీవగ్రంథంలో పేరుందా? ప్రియ సేవకుడా, జ్ఞాపకం చేసుకో, తెలుసుకో. నేనుండే ఏరియాలో ఎవరి గురించి అయినా ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయను, ఏరేపేటలకు వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఏ ఇంటికి వెళ్ళినా పాస్టర్ గురించి చెప్పటమే. నేను కానుక ఇచ్చారనుకోండి, వాళ్ళ పరిస్థితిని చూసి నాకు వద్దంట, తీసుకోను. అదేంటండి మా పాస్టర్ గారు ఈపోతే ఊరుకోడు అంటారు. ఈపోతే వాళ్ళకే ఇచ్చుకో అంట. వాళ్ళకే ఇచ్చుకో, నాకు అవసరం లేదు. నీ పరిస్థితే బాగోలేదు, నువ్వు నాకు కానుకెందుకు? ఆ సింగనగర్ కాడ నుంచి అటు ఎటు వెళ్దామన్నా పాస్టర్ మీద చెప్పేవాళ్ళు కానీ చెప్పనోళ్ళు లేరు. ఎంత తప్పండి అది. డబ్బుల కోసం వచ్చావు నువ్వు సువార్తకి? అపోస్తులు డబ్బుల కోసం రాలా. ఏమన్నాడు పేతురు? ఎండి బంగారములు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు నీ పరిపెత్తుకొని నువ్వు లే. చూడండి, అదండి సేవ. అది సేవ. చెమట కంపు కొడతాయండి వాళ్ళు ఇచ్చే కానుక డబ్బులు. అది తెలుసుకోండి బాబు. ఒక పాస్టరమ్మ గారు ఆమె మేకప్ కిట్టు 2 లక్షలంట. ఎవరు డబ్బులు అయ్యి? మేకప్ కిట్ ఉంటుంది కదా, ఆ కిట్టు ఫారెన్ నుంచి వస్తుందంట. 2 లక్షలంట ఆ కిట్టు. ఇదే దేవుడు చెప్పింది. లేని వారికి సహాయం చేయమన్నారు, పేదలకి. ఇస్తున్నావా నువ్వు? చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా, ఇంకొక వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వాక్యం. మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండరు. ఏ శక్తి ఇది? పరిశుద్ధాత్మని శక్తి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా ప్రియ సేవకుడా? పుస్తకాలు కొనుక్కొచ్చుకొని చదివి ఒక సేవకుడిని చూసి నేర్చుకొని నువ్వు రెవరెండ్వి, డాక్టర్వా? నీకు అసలు పిలుపు ఉందా? పిలుపు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నారు? ఆయన ఆరోహణం అయినప్పుడు వారు కనిపెట్టుతూ అక్కడ సాక్ష్యం ఇచ్చుతూ దేవాలయంలో కనిపెట్టుతూ ప్రార్థన చేస్తున్నారు. ఏ శక్తి పొందుటకు? పరిశుద్ధాత్మను శక్తి పొందుటకు. 12 మంది అపోస్తులు గబగబ వచ్చేలా ఆయన వెళ్ళిపోగానే యెరూషలేము దేవాలయంలో వారు నిత్యము ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందుకొని వచ్చారు. సేవకుడు కొడుకు సేవకుడు అవుతాడా? ఎక్కడ రాసి ఉంది? మరి సమూయేలు పిల్లలు అవలేదే? నీ వాగ్దానం ఉందా నీకు? మళ్ళీ పాస్టర్ గారు కొడుకేనండి అని చెప్పించుకుంటున్నావు నువ్వు. ఇంకెవరికైనా కోపం వస్తే నన్ను ఏమనుకోవద్దు దయచేసి. సేవకి పిలుపు ఉండాలి ప్రియ విశ్వాసి. అది కూడా మీరు గమనించాలి. విశ్వాసులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే పొగడంగానే అప్పు చేసి తీసుకొచ్చి కానుకలు ఎత్తున్నారు. పొగడగానే సేవకు పిలుపు ఉందా, ఇతని లక్షణం ఉందా లేదా అని గమనించాలి. కోపపడు, పాపం చేయొద్దు అంటున్నాడు. వాక్యంలో మాట్లాడతాం కాదు, వంకర మాటలు తెలుసుకో. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చదువమ్మ కిందకే. బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి అదిగో చూడండి. అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావా? అట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? అది అభిషేకం అంటే. అభిషేకం అంటే
మీ నాన్న తరపోళ్ళు వచ్చి ప్రార్థన చేసి అభిషేకించేసి వెళ్ళిపోయింది కాదు అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. లేకపోతే నీ బైబిల్ కాలేజీలో వచ్చి నీ బైబిల్ కాలేజీలో చేసిన తర్వాత ఆ ప్రొఫెసర్సో లేకపోతే ఆ పాస్టర్సో ఆ లెసన్స్ చెప్పిన వాళ్ళు వచ్చి అభిషేకించేది కాదు. ఆ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. నాకుందని నేను గట్టిగా చెప్పగలను. నీకుందా? ఇక్కడున్న పిల్లలకు తెలుసు పరిశుద్ధాత్మ అనుభవం, నడిపింపు ఎలా ఉంటుందో, నడిపింపు లేకపోతే ఎలా ఉంటుందో ఇక్కడున్న చిన్న పిల్లలు చెప్తారు. ఎందుకంటే ఆ పిల్లలకు నేను చెప్తానమ్మా, ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు రాలేదురా, ఏదో పొరపాటు ఉందిరా నాలో అని నేను చెప్తా. చిన్నపిల్లలకు చెప్పి నేను బాధపడతా. అయ్యగారు ఒక వాక్యం చెబితే వినాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి చెప్తే ఏంటి అయ్యగారు ఇలా ఉంటుందంటే నేను కోప్పడ్డానమ్మా వాళ్ళ మీద వీళ్ళ మీద, లేదంటే ఇసుకిచ్చుకున్నానని చెప్తాను. పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలే చెప్తారు, ఈ స్టూడియోలో ఉన్న చిన్నపిల్లలు. ఆ అనుభవము ఆ అభిషేకం నువ్వు పొంది ఉన్నావా? సేవకుండని చెప్తున్నా, జాగ్రత్త. తీర్పు ఉంది రేపు. సేవకునికి 2 తీర్పులు, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, నడవడికిని బట్టి. తెలుసుకో. 10 మంది ఉన్నారని మాట్లాడు, న్యాయం మాట్లాడు. అది నీకు ఆశీర్వాదం అవుద్ది, నీ పిల్లలకి ఆశీర్వాదం అవుద్ది. తెలుసుకో. డబ్బులు ఇచ్చేవాడికి ఒకలాగా, డబ్బులు ఈనోడికి ఒకలాగా, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఒకలాగా, మంచి బట్టలు లేని వాళ్ళు ఒకలాగా చూడమాక. ప్రియమైన వారులారా, నేను పాపిని అని ఒప్పుకున్నాడు పేతురు. మాట విన్నాడు కనుక పిలిచాడు సేవకి. పాపిని అని ఒప్పుకున్నాడు కనుక నన్ను వెంబడించమన్నాడు. తగ్గింపు నీకుందా? స్వభావం నీకుందా? జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకో. అదే కిందకి చదవమ్మా. వారిని ఆశీర్వదించి ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. చూడండి, వారిని ఆశీర్వదించాడు. ఈయనకి ఆశీర్వాదం అనగా అభిషేకించాడు, ఆశీర్వాదం అనగా పరిశుద్ధాత్మను నింపాడు. ఆయన ఆరోహణమయ్యాడు. మళ్ళీ అమ్మటనే వీళ్ళు ఏమైనా స్వార్థకు వచ్చారా? లేదు. యెరూషలేము దేవాలయంలో ఎడతెగక ప్రార్థన చేసి మళ్ళీ పరిశుద్ధాత్మని పొందుకొని, వాగ్దానం పొందుకొని ఇద్దరుగా స్వార్థను ప్రకటిస్తానికి వెళ్ళారు. డబ్బుల కోసం వెళ్ళాలి ఆ స్వార్థకి. నా ఇల్లు చూస్తే అందరు నవ్వుతారు. కొంతమంది నేను అక్కడ ఉండటం కూడా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన వారులారా, అందుకు పిలిచాడు. ఏమున్నాయి? మాట వినే స్వభావం ఉంది. నీ మాట చొప్పున వల వేస్తున్నా అన్నాడు. రెండోది, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. రెండోది. మూడోది, ఆశీర్వదించబడ్డాడు పేతురు. అందుకని ఆయన సేవకి వచ్చాడు. అందుకే ఆయనకి ఆకాశ ద్వారములు విప్పుటకు ఆయనకు తాళము చేతులు ఇచ్చాడు. ఈ బండ మీద ఆయనకు సంఘము కట్టాడు. అది కూడా చూసుకుందాం. అపోస్తల కార్యాలు 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవలెను. అయ్యా, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే ఎన్నుకున్నాడు. ఎందుకు? ప్రభువుగా అనగా రాజుగా. దేవుడు అనలా. అక్కడ అపోస్తులు పౌలు గారు రాశారు, కానీ ప్రభుని యేసుక్రీస్తు సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నాం. మళ్ళీ వంకరగా ఆలోచించమాకండి, వంకరగా ఆలోచించవద్దు. ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తుని దేవుడిగా చూపించాల, ప్రభువుగా చూపించాడు. కొత్త నిబంధన అంతా కూడా ప్రభుని యేసుక్రీస్తుని దేవుడిగా చూపించాల, ప్రభుగానే క్రీస్తుగానే యేసుగానే చూపించాడు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం అసలు ఈ పేర్ల గురించి మాట్లాడుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం పేర్ల గురించి మాట్లాడుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, కిందకి 40వ వాక్యంలోకి రామా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. 41 చదువు.
కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్టిసం 3,000 మంది తీసుకున్నారు వాక్యం అంగీకరించి. నీ దగ్గర వాక్యం అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అమెరికా వాళ్ళు ఇటు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి బాప్టిసం తీసుకుంటున్నారు. మేము డబ్బులు ఇస్తామమ్మా బాప్టిసం తీసుకుంటామంటే తీసుకుంటున్నారు డబ్బుల కోసం. నీ సంఘంలో బాప్టిసం తీసుకున్న వాళ్ళు హృదయపూర్తిగా తీసుకున్నారా? రక్షణ పొంది తీసుకున్నారా? మారుమనసు పొంది తీసుకున్నారా? బాప్టిసం పొంది తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? వారి కట్టుబొట్టు ఎలా ఉంటుంది? వారి నడవడిక ఎలా ఉంటుంది? వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి గురించి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? పాస్టరవు కదా నువ్వు. ఈ సంవత్సరంలో 40 రోజులు లెంట్ దేశంలో నేను 30 మందికి ఇచ్చానండి బాప్టిసం, 40 మందికి ఇచ్చానండి. నేను వచ్చిన కాడ నుంచి 200 మంది. ఆ 200 మంది గురించి ఒక రోజైనా ప్రార్థన చేసావా? పేరున ఒక పూటన్నా చేసావా? బాధ్యత ఉందా నీకు? పాస్టర్వుగా నువ్వు బాప్టిసం ఇచ్చావుగా. నీ పిల్లలను కూడా నువ్వు అట్టగా వదిలేసావా? చదివించట్లేదా? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించట్లేదా? వస్త్రాలు ఇవ్వట్లేదా? మరి నువ్వు బాప్టిసం తీసుకున్న నీ బిడ్డలేగా. నీ బిడ్డల గురించి విజ్ఞాపన చేసావా? నువ్వు ఒక్కరోజైనా ప్రార్థన చేసావా? జ్ఞాపకం చేసుకో. పాస్టర్ని అంటున్నావుగా, దశభాగాలు కావాలా నీకు? కానుకలు కావాలా? వాళ్ళ గురించి విజ్ఞాపన చేయవా? వాళ్ళ అనారోగ్యాలు వస్తే నువ్వు ప్రార్థన చేయవా? నీ బాధ్యత లేదా? డబ్బులు అయితే కావాలా నీకు? వాళ్ళ పిల్లల చదువు గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి పెళ్లి గురించి, వారి కుటుంబం గురించి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? నువ్వు వారిచ్చే కానుకలకు మటుకు 1వ తారీఖు రాగానే 2వ తారీఖు రాగానే గబగబ పరిగెడతావా బ్యాగ్ వేసుకొని? నువ్వు దశంభాగం ఏంటమ్మా ఇంకా ఇవ్వలేదు, నీకేం హక్కు ఉందని దశంభాగం ఇవ్వలేదని అడుగుటానికి? చూపిస్తాను, అది కూడా చూద్దాం. ఏంటి నువ్వు చేసింది? బాప్టిసం ఇచ్చావు. బాప్టిసం ఇచ్చిన ధర్మంగా ప్రియమైన దైవ సేవకుడా, నీకు బిడ్డను పుట్టాడు. పుట్టిన తర్వాత తన బాధ్యతను తీసుకోవాలి. పెరుగు తినేది, పాలు తాగేది, ఆహారం తినేది, అయ్యా వస్త్రాలు వేసేది, వస్త్రాలు తీసేది. నీ కడుపును పుట్టిన బిడ్డని ఇంత ఇదిగా చూస్తున్నావే. మరి పాపమని విడిచిపెట్టి పరిశుద్ధుడయ్యి పాపాన్ని వదిలిపెట్టి మారుమనసు పొంది బాప్టిసం తీసుకొని నీ బిడ్డ అయ్యాడు కదా. మరి నీ బిడ్డకి నీవు వాక్యమనే పాలు పోస్తున్నావా? లేకపోతే మనుషుని చూడంగానే సబ్జెక్ట్ మార్చేసి మాట్లాడే వాక్యం చెబుతున్నావా? అయ్యా చెప్పు. మరొకసారి అడుగుతున్నా, ప్రియా సేవకులారా, పరిశుద్ధాత్ముని ఆనుకొని ఉండండి. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.